హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కొని చూద్దాము. ఆల్రెడీ ప్రాక్టీస్ పేపర్ 1 అని చెప్పేసి ఒక వీడియోను అప్లోడ్ చేసాం మన ఛానల్లో. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అది చూడండి. సో ఎవ్రీ పేపర్లోనూ కూడా మనము 30 బిట్స్ తీసుకుంటున్నాము. ఈ 30 బిట్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవి అనమాట. అండ్ రిపీటెడ్గా అడుగుతున్న బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట మనకి. సో ఒకసారి ప్రీవియస్ పేపర్ 1 చూడండి అండ్ దాని తర్వాత ఇది కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అండ్ అలానే వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. టోటల్ 30 బిట్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నాకన్నా ముందుగానే మీరు ఆన్సర్ చేసేసి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అన్నది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు ఎన్ని బిట్స్ కరెక్ట్ అయ్యాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ద ఫస్ట్ బిట్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఉంది కదా మనకి. సో దానిలో పిల్లలు దేని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేప్పటికే అభ్యసనం మరియు పునర్బలనం, ప్రోత్సాహం మరియు బహుమతులు, పరిశీలన మరియు ప్రేరణ, అన్వేషణ మరియు అనుభవం. సో ఈ బిట్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికే అన్వేషణ మరియు అనుభవం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుగాయ దశగా పిలువబడే వికాస దశ. సో వికాస దశలలో ఏ దశని వాగుడుకాయ దశ అంటారు. సో మనకి ప్రతి దశకి 2-3 పేర్లు కూడా వస్తాయండి. ప్రతిదీ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వాగుడుకాయ దశ అని ఈ దశని అంటారు. ఆప్షన్ చూడండి, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. దీనిని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. ఇది నెక్స్ట్ వన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. సో సాంఘిక నేర్పరులు అంటే సమాజంలో చక్కని నడవడిక కలవారు, అంటే ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలిసిన వారు అని. సో ఎలాంటి ప్రజ్ఞ ఉన్న వాళ్ళని మనం సాంఘిక నేర్పరులు అంటాము. ఆప్షన్ చూద్దాము. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తి అంతర ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే ఎదుటి వారితో, వ్యక్తి అంతర అంటే ఎదుటి వారితో ప్రవర్తించడం తెలిసిన ప్రజ్ఞ అని. వ్యక్తి అంతర్గత అంటే తనలో తాను, అంటే ఒక మనిషి తనలో తాను ఆలోచించుకునే దాన్ని వ్యక్తి అంతర్గత అంటాము. ఇదేమో వ్యక్తి అంతర ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 4. ద నెక్స్ట్ వన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త అంటే ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాన్ని మనము ఏమంటాము. ఆప్షన్ చూడండి, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, ప్రయోగ చరం, జోక్య చరం. అండ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ స్వతంత్ర చరం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ బిట్. నెక్స్ట్ బిట్, రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. ఇక్కడి సంఘర్షణ, హోంవర్క్ చేయాలని లేదు, అలా అని తిట్లు తినాలని లేదు. రెండూ ఇష్టం లేదు. రెండూ ఇష్టం లేని ఇప్పుడు వచ్చే సంఘర్షణ ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ చూద్దాము. ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, పరిహార పరిహార. రెండూ ఇష్టం లేనప్పుడు వచ్చేదాన్ని మనం ఆ సంఘర్షణని పరిహార సంఘర్షణ అంటాము. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము. సో ఫస్ట్ చిన్న మాటలతోటి సౌండ్లతోటి మొదలయ్యి క్రమంగా ఒక ఆర్డర్లో సంభాషణలాగా వెళ్తుందన్నమాట. సో వికాస సూత్రం ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూద్దాము. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వివిధ వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది, వికాసం ఒక పరస్పర చర్య. సో దీనికి వచ్చేప్పటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ వన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ చూద్దాము. పరిపక్వత, అనువంశికత, పరిసరాలు, అభ్యసనం. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి పరిసరాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాంఘిక వికాసం అనగానే పరిసరాలు అనే వస్తుంది, గుర్తుంచుకోండి.
అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ. చూడండి ఒకసారి. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు అంటే మ్యాథ్స్కి సంబంధించిన ప్రజ్ఞ అనమాట. సో ఆప్షన్స్ చూస్తే యాంత్రిక ప్రజ్ఞ, శాబ్దిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ ఆప్షన్ 3 అమూర్త ప్రజ్ఞ. సో మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి ఉండే ప్రజ్ఞ ఏంటి అంటే అమూర్త ప్రజ్ఞ అవుతుంది. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ చూడండి. నమ్మకం, అపనమ్మకం, శ్రమించడం, న్యూనత, ఉత్పాదకత, స్తబ్దత, చిత్తశుద్ధి, నిరాశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికే శ్రమించడం, న్యూనత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందున తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషించాడు. ఈ సందర్భంలోని రక్షక తంత్రం. అతను కలెక్టర్ అవ్వలేకపోయాడు, వాళ్ళ స్నేహితుడు కలెక్టర్ అయితే తనే అయినట్లుగా ఆనందించాడు అనమాట. సో వాళ్ళ స్నేహితుడు కలెక్టర్ అయితే తనే ఆనందించాడు, తనే కలెక్టర్ అయినట్లుగా ఆనందించాడు అంటే అతనిలో ఇతన్ని ఊహించుకుని ఆనందించాడు అనమాట. సో ఆప్షన్ చూడండి. ఉదాత్తీకరణము, ప్రక్షేపణం, హేతుకీకరణం, తదాత్మీకరణము. సో అతనిలో ఇతనిని ఊహించుకుని ఆనందపడడాన్ని మనం ఏమంటాము? తదాత్మీకరణము అంటాము. తాదాత్మీకరణము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏమిటివి? వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి. ఆప్షన్ చూద్దాము. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికే సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఎందుకు యూజ్ చేస్తాం ఈ సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని? ఆదర్శ ఆత్మభావన మరియు వాస్తవిక ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. నిబంధన సహిత, నిబంధన రహిత రెండూ కూడా ఏ నాడీ వ్యవస్థ ఆధీనంలో జరుగుతాయి? ఆప్షన్ చూద్దాము. కేంద్రీయ నాడీ వ్యవస్థ, ప్రత్యక్ష నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ ఆప్షన్ 3 స్వయం చోదిత నాడీ వ్యవస్థ. సీ ద నెక్స్ట్ వన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఫస్ట్ హార్మోనియం నేర్చుకున్నారు, ఆ తర్వాత పియానో వాయించాలనుకుంటున్నారు. సో హార్మోనియము, పియానో ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పియానో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ నేర్చుకున్నది రెండవసారి నేర్చుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాంటి బదలాయింపుని ఏమంటాము? ఆప్షన్స్ చూద్దాము. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజని విస్మృతి శాతం అంటే 20 నిమిషాల తర్వాత ఎంత శాతం మర్చిపోతారు? విస్మృతి అంటే మర్చిపోవడం. ఎంత శాతం మర్చిపోతారు? ఆప్షన్స్ వచ్చేప్పటికి 27%, 37%, 47%, 66%. అండ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 రెండూ కరెక్టే అవుతాయి. ఎందుకంటే డిఎడ్ ప్రకారం 37% అండ్ బిఏ టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఏమో 47%. సో రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే అవుతుంది. నెక్స్ట్ బిట్. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం. లత అనే అమ్మాయి తను చేస్తుంది, తనే గీసి కొలిచి 180 డిగ్రీలు అని చెప్పి మొత్తం చేసి గుర్తుంచుకుంటుంది. సో ఇది ఏ రకమైన స్మృతి అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్ చూస్తే నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, సంసర్గ స్మృతి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి క్రియాత్మక స్మృతి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. క్రియాత్మక అంటే చేయడం వల్ల, అంటే పనులు చేయడం వల్ల అని. నిష్క్రియాత్మక అంటే ఏమీ చేయకుండా ఉండడము అని. బట్టి అంటే తెలుసు కదా మనకి, బట్టి కొట్టడం అని. సంసర్గ అంటే ఒకదాని ఇంకొక దానికి అనుసంధానం చేసి గుర్తుంచుకోవడానికి సంసర్గ అంటాము. ఇక్కడ తను చేసి కొలిచి గుర్తుంచుకుంది కాబట్టి క్రియాత్మక స్మృతి అవుతుందన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ వన్. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం.
ఆప్షన్ చూద్దాము. ఆత్మ ప్రస్తావన అవసరం, రక్షణ అవసరం, ప్రేమ సంబంధిత అవసరం, గుర్తింపు గౌరవ అవసరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ ఆప్షన్ 2 రక్షణ అవసరం. సో ద నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావావేశ రంగమునకు చెందనిది అడిగారు. ఆప్షన్ చూద్దాము. సునిశితత్వం, గ్రహించడం, శీలస్థాపన, వ్యవస్థాపన. సో గ్రహించడం, ప్రతిస్పందించడం, శీలస్థాపన, వ్యవస్థాపన ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందినవి. మరి చెందనిది ఏంటి? సునిశితత్వం. ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 1. సో ద నెక్స్ట్ బిట్, సరికాని ప్రవచనం, రాంగ్ స్టేట్మెంట్ కావాలి మనకి. ఆప్షన్ చూద్దాము. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ, అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 4. అభ్యసనం అనేది ఒక వయస్సుతో ఏం ఆగిపోదు. మనం జీవితకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము, అభ్యసిస్తూనే ఉంటాము. నెక్స్ట్ బిట్, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం సంతోష్ను వాళ్ళ నాన్న కొడుతున్నారు. సో మిగతా పేరెంట్స్ కూడా అలానే, మిగతా తండ్రులు కూడా అలానే కొడతారు అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు. అలా అనుకోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విరమణం, అయత్న సిద్ధ స్వాత్యం. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ ఉద్దీపన సామాన్యీకరణ. ఇక్కడ ఏదైతే జరిగిందో దాన్ని జనరలైజ్ చేసుకుంటున్నాడు. ఇక అన్ని చోట్ల తండ్రులు అలానే శిక్షిస్తారు అని. కాబట్టి ఉద్దీపన సామాన్యీకరణ అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సీ ద నెక్స్ట్ బిట్, వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆప్షన్ చూద్దాము. పోల్చడం, విశ్లేషణ, సంశ్లేషణ, వివేచన. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి పోల్చడం, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతంను వివరించిన మనోవైజ్ఞానికవేత్త. బోబో బొమ్మలు గుర్తుంచుకోండి. ఆప్షన్స్ కోహ్లర్, చామ్స్కీ, బండూరా, ఫ్రాయిడ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి బండూరా. బోబో బొమ్మలను ఉపయోగించింది బండూరా, బాగా గుర్తుంచుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే. గతంలో నేర్చుకున్నాము, అది ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న దాన్ని ఆటంకపరుస్తుంది. అది ఎలాంటి అవరోధం అని అడిగారు. ఆప్షన్ చూడండి. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, అపసామాన్య విస్మృతి. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికీ పురోగమన అవరోధం, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మంత్రణకు విస్తృతి అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తారని ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం. అంటే మంత్రకుని అనుభవం, మంత్రణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుభవం ఉండి, నైపుణ్యం ఉండి, మంత్రణార్థి సమస్యను అంటే ఎవరైతే ఒక సమస్యతో వెళ్ళారో వాళ్ళ సమస్యను సులభంగా పరిష్కరిస్తారు అనే ప్రాతిపదికపై నిర్మించబడ్డ మంత్రణం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేప్పటికీ నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, శ్రేష్ట గ్రహణ మంత్రణం, మిశ్రమ మంత్రణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి నిర్దేశక మంత్రణం, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ బిట్, సంవృద్ధిమత్వం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. సో ఈ వర్డ్ మీకు కొత్తగా అనిపిస్తే ఇంగ్లీష్ చూడండి. ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్, ఎన్రిచ్మెంట్ ఎక్సర్సైజెస్ అని, ఎన్రిచ్మెంట్ ప్రాబ్లమ్స్ అని మనకు టెక్స్ట్ బుక్స్లో కనిపిస్తాయి. సో ఇవి ఎవరి కోసం ఇచ్చినవి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి. బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసన వైకల్యం గల పిల్లలు. సో ఈ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ మరి ఎన్రిచ్మెంట్ ఎక్సర్సైజెస్ అనేవి ప్రతిభావంతులైన పిల్లలు, గిఫ్టెడ్ చైల్డ్ కోసం ఇస్తారనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ బిట్, కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం. సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ చూడండి. ఇది విద్యార్థులకు సవాలుగా నిలవరాదు, విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి, విద్యార్థుల మధ్య సహకారాన్ని ఇది ప్రోత్సహించరాదు, విద్యార్థులు తమకు అవసరమైన సౌకర్యాలను తామే సమకూర్చుకోవాలి. సో ఇవి మనకిచ్చిన 4 ఆప్షన్స్. ఇందులో కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కావాలి మనకి. సో మనం ఈ ప్రాజెక్ట్ కానీ యాక్టివిటీస్ కానీ ఇచ్చేది దేనికంటే విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం ఉండాలి అని చెప్పేసి ఇస్తామన్నమాట.
సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ద నెక్స్ట్ వన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడిన అనుభవాల సరి అయిన క్రమం. మూర్త అంటే మనం చూసేవి, చూడగలిగేవి అనమాట, అంటే ప్రత్యక్షంగా చూసేవి. అమూర్త అంటేనేమో చూడలేనివి. సో మూర్త నుంచి అమూర్తానికి ఆర్డర్ కావాలి మనకి. ఆప్షన్ చూడండి. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, నాటకీకరణ అనుభవాలు, ప్రాతినిధ్య అనుభవాలు లేదా కల్పిత అనుభవాలు, క్షేత్ర సందర్శనలు లేదా అధ్యయన పర్యటనలు. సో వీటిల్లో మనకి బాగా తెలుసు. ఫస్ట్ వచ్చేప్పటికే ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. అండ్ ఈ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాల తర్వాత అంతటి మూర్తత్వాన్ని కలిగించేవి కల్పిత అనుభవాలు. అంటే నేను ఏదైనా ఒక బిల్డింగ్ చూపించాలనుకుంటున్నాను, సపోజ్ తాజ్మహల్ చూపించాలనుకుంటున్నాను, డైరెక్ట్గా తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళి చూపించాను, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలా కాకుండా తాజ్మహల్ బొమ్మను తీసుకొచ్చి చూపించాలి, అది కల్పిత అనుభవం అవుతుందన్నమాట. సో దాని తర్వాత నాటకీకరణ అనుభవాలు. అండ్ లాస్ట్ వచ్చేప్పటికే మనకి క్షేత్ర సందర్శనలు అవుతాయి. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ ఎడ్గార్ డేల్ శంకువులో ఆర్డర్ వాళ్ళు అడిగింది. సో ద నెక్స్ట్ వన్. బాలల హక్కుల పరిరక్షణ దినం. సో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ డే ఎప్పుడు అన్నారు. ఆప్షన్ చూద్దాము. అక్టోబర్ 20, అక్టోబర్ 8, నవంబర్ 14, నవంబర్ 20. కరెక్ట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఆప్షన్ 4 నవంబర్ 20. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అండ్ నవంబర్ 20 చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ డే. నెక్స్ట్ వన్. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన దీనికి గల భారత్వం ఎంత అంటే ఆప్షన్ చూడండి. 30%, 40%, 20%, 10%. సో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు వచ్చేప్పటికీ 20% వెయిటేజ్ ఇస్తారనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది నెక్స్ట్ వన్. సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది మనకు కావాల్సింది బాగా గుర్తుంచుకోండి. సో ఆప్షన్ చూద్దాము. భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి, సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి, వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి, భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు. బాగా గుర్తుంచుకోండి. ఉండకూడదు, రాదు, లేదు అన్న ఆప్షన్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతాయి. అండ్ మనం జనరల్గా ఆలోచించిన ఇవి 3 కూడా ఉండాలి. ఎప్పుడు కూడా బుక్స్లో పిల్లలకి అవన్నీ తెలియాలి కాబట్టి. ఈ ముడిపెట్టరాదు అన్నది లేదు, మనం దీన్ని కంపేర్ చేసుకుంటూ చదవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదనమాట. సో కానిది ఏంటంటే ఆప్షన్ 4 అవుతుంది. ఇది లాస్ట్ వన్. అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం. సో ఆప్షన్ చూద్దాము. లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం, అవసరం ఏర్పడటం, లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం. సో ముందు వీటన్నిటిని కనుక చూస్తే మనకు ఒక అవసరం అయితే ఏర్పడాలి. ఆ అవసరానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడంలో అవరోధాలు ఏవైనా ఎదురైతే వాటిని సర్దుబాటు చేసుకోవాలి. ఆ తర్వాత గమ్యాన్ని విజయవంతంగా చేరుకుంటాము. సో ఇది ఆర్డర్ అన్నమాట. ఈ ఆర్డర్లో మనకి ఇక్కడ ఉంది ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈరోజు 30 బిట్స్. సో మీకు స్కోర్ ఎంత వచ్చింది, ఎన్ని బిట్స్ కరెక్ట్గా పెట్టారు అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనుశ్రీ ట్యుటోరియల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.